ఢిల్లీలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా కొనసాగుతుంది. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలించేందుకు ట్రై చేస్తున్నారు. నిన్న పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఢిల్లీకి పాదయాత్రగా వచ్చేందుకు రైతులు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. దీంతో ఈ రోజు తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు కర్షకులు రెడీ అవుతున్నారు. వారందరూ ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభు సరిహద్దుల్లో వేచి ఉంచారు. ఇక శంభు సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానాలోని 8 జిల్లాల్లో రేపటి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. నిన్న హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతుల ఢిల్లీ చలో మార్చ్ను ప్రభుత్వం అడ్డుకోవడంతో ఫతేగర్ సాహిబ్ నుంచి శంభు సరిహద్దు వరకు గుమిగూడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో సింగు బోర్డర్, టిక్రీ బోర్డర్, గాజీపూర్ బోర్డర్లో పోలీసులు భారీ భద్రత కొనసాగుతుంది. ఢిల్లీలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా కొనసాగుతుంది. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించిన రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలి వచ్చేందుకు ట్రై చేస్తున్నారు. నిన్న పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఢిల్లీకి పాదయాత్రగా వచ్చేందుకు రైతులు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. దీంతో ఈ రోజు తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు కర్షకులు రెడీ అవుతున్నారు. వారందరూ ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభు సరిహద్దులో వేచి ఉన్నారు. ఇక శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పోలీసులు కేంద్ర బలగాలను వాళ్ళు నిర్వహించాయి. దాదాపు 150 కిలోమీటర్ల పాటు పంజాబ్ నుంచి శంభు బార్డర్ చేరుకున్నారు. అక్కడి నుంచి శంభు నుంచి ఢిల్లీకి చేరుకోవాలంటే దాదాపు ఇంకా 250 కిలోమీటర్ పైగా ప్రయాణం చేస్తుంది. సో హర్యానా పోలీసులు అటు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని నిర్వహించింది, వాటిని రానియకుండా అడ్డుకుంది. దాదాపు 200 సంఘాలకు పైగా ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు ఇచ్చాయి. దాదాపు 2500 మందికి పైగా ట్రాక్టర్ల రూపంలో ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చారు. వాళ్ళకు 6 నెలలకు కావాల్సిన సరుకులు, డీజిల్, పెట్రోల్ అంతా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము ఢిల్లీ ముట్టడించారు. ఆ సందర్భంగానే వేలాది మంది రైతులు వచ్చే క్రమంలో శంభు బార్డర్ దగ్గర హర్యానా పోలీసులు సెంట్రల్ బలగాలు నిర్వహించాయి. వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ వాళ్ళు వెళ్ళకపోవడంతో ఒకేసారి రాళ్లు రువ్వారు పోలీసులపై. సో ఆ నేపథ్యంలోనే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. వాళ్ళపైన పోలీసులు వాయువులు, రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపించారు. డ్రోన్ల ద్వారా కూడా బాష్పవాయువు ప్రయోగించారు. దానివల్ల రైతులు అక్కడక్కడ చెల్లా చెదురు అయిపోయారు. అయినా కూడా రాత్రి నైట్ హాల్ట్ మాత్రం శంభు దగ్గరనే కూర్చొని ఉన్నారు. శంభు విడిచి వెళ్లిపోయే పరిస్థితి లేదు. మా డిమాండ్ నెరవేర్చాలంటూ వారు పట్టుబడుతున్నారు. ఈ నిన్న జరిగిన ఘర్షణలో దాదాపు ఒక 100 మందికి పైగా రైతులు కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. 2-3 సీరియస్ గా తెలుస్తోంది. సో మొత్తానికైతే దీనిపైన వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఏదైతే రైతులకు గిట్టుబాటు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, 2020-21 మధ్యలో సంవత్సరం పాటు ఢిల్లీ బార్డర్ లో చేసిన ధర్నాలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయము, భూసేకరణ సమయంలో భూమికి నష్టపరిహారంగా ఇస్తున్న డబ్బుని ఇంకా అదనంగా చెల్లించాలి. అదేవిధంగా స్వామినాథన్ సిఫార్సులు ఖచ్చితంగా పాటించాలి, చట్టం తీసుకురావాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైనే వాళ్ళు పదే పోరాడాల్సి వస్తుంది. ఈ సందర్భంలోనే కేంద్రం కూడా సోమవారం ఢిల్లీ, చండీగఢ్ లో వారి దగ్గరికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి 2 కేంద్ర మంత్రులు వెళ్లి చర్చలు జరిపారు. దాదాపు ఒక 8 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కొన్ని ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. అందులో రైతులకు కావాల్సిన నష్టపరిహారము, వాళ్ళకి ఆర్థిక సహాయం, భూసేకరణ విషయంలో మిగతా అంశాలపై ఒక క్లారిటీ వచ్చింది. కానీ కనీస మద్దతు ధర, ఈ స్వామినాథన్ సిఫార్సుల విషయంలో మాత్రం కేంద్రం వెనక్కి తగ్గట్లేదు. ఇప్పుడే చట్టం తీసుకురావాలంటే సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరగాలి, పార్లమెంట్ లో దీన్ని తీసుకురావాలి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్ టైం కాబట్టి దీన్ని కొంచెం టైం పడుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో దీనిపైన అయితే రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రం ఎందుకు రైతుల బాధ పట్టట్లేదు, పదే మేము ఢిల్లీ రావాల్సిందేనా అని వాళ్ళు ప్రతిసారి ఇదే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం వాళ్ళు సింగు బార్డర్ దగ్గర ఉన్నారు, శంభు బార్డర్ దగ్గర ఉన్నారు. సో ఈ రోజు కూడా ధర్నా కంటిన్యూ చేస్తామని వాళ్ళు అంటున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.